వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ దేవాలయమే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం. ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం దట్టమైన అడవుల మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం అనేది చాలా ప్రాచీనమైనది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం విశేషం. కాలుడు ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. అయితే భక్తులు ముందుగా యమలింగాన్ని, వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అనాది నుంచి నమ్ముతూ ఉంటారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పుపడుతుండడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంద పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని చరిత్ర చెబుతుంది. త్రివేణి సంగమం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో పాటు తపస్సు చేసి శక్తిని పెంపొందించుకునేవారని స్కంద పురాణం చెబుతుంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెబుతుంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని అక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం 3 పుష్కరాలు వస్తూ ఉంటాయి. 2015లో గోదావరి పుష్కరాలు జరగగా తర్వాత 2027లో, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా ఇప్పుడు 2022లో సరస్వతి నదికి 2013లో పుష్కరాలు రాగా ఇప్పుడు 2025లో తిరిగి వస్తాయి. అయితే ఇక్కడ స్థల పురాణం తెలుసుకుందాం. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయింది. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుణ్ణి చూచి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న ప్రాణహిత గోదావరి సంగమ స్థానంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. కాళేశ్వరంలోని ఇతర ఆకర్షణలు తెలుసుకుందాం. త్రివేణి సంగమం కాళేశ్వర ఆలయానికి సమీపంలో ఉంది. త్రివేణి సంగం గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి అనే 3 నదుల కూడలిపై ఆధారపడి ఉంటుంది. గోదావరి నదిలో భక్తులు వెళ్లేందుకు స్నానఘాట్లను ఏర్పాటు చేశారు. ప్రాణహిత నది గోదావరి నదికి అవతల వైపు నుండి ప్రవహిస్తుంది. 2 నదులు కలిసే ఘాట్ వద్దకు భక్తులు వెళ్లేందుకు బోటింగ్ సౌకర్యం ఉంది. మరొక వారం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.